బేబీ జోడీ సీజన్ 2కి సంబంధించిన ప్రోమో 4 తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్, వీడియోస్ కోసం, ప్రోమోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక 'లెహరాయే లెహరాయి' ఈ సాంగ్ విన్నైతే సత్య అండ్ అర్జున్ అయితే చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వీళ్ళు క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారనమాట. జడ్జెస్ చాలా మంచిగా ఉంటాయి. చాలా కొత్తగా ఉంది. మీరు ఈ స్టేజ్ వరకు ఇప్పటివరకు చూడలేదు అంటూ అయితే సదా చెప్పడం జరుగుతుందనమాట. ఇక శేఖర్ మాస్టర్ కూడా చెప్తూ ఉంటారు. మీరు పైనకి వెళ్ళినప్పుడు ఫోజెస్ ఉంటాయి కదా, సో అవైతే చాలా బాగా కుదిరాయి, చాలా బాగా ఉన్నాయి కూడా, చాలా కొత్తగా అనిపించింది మీరు చేసే పర్ఫార్మెన్స్ అంటూ అయితే క్లాప్స్ కొట్టడం జరుగుతుంది. శ్రీదేవి గారు కూడా మెచ్చుకుంటారనమాట. సో మీరు చాలా క్యూట్ పేరు, చాలా బాగుంటుంది, మీరు లవలబుల్గా చేశారు ఈ పర్ఫార్మెన్స్ మొత్తం అంటూ అయితే శ్రీదేవి గారు కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ నా చెలియ నా ప్రియ సఖివే అనే సాంగ్ మీద ఎంట్రీ ఇస్తూ ఉంటాడనమాట. సాంగ్ పాడుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళి అయితే ఫన్నీగా చేస్తూ ఉంటాడనమాట. సో అంటూ ఉంటాడనమాట మానస్తో, మీరు పోయినసారి మీకు బీబీ విన్నర్ అవుతారని అని చెప్పారు కదా చాలామంది, అస్సలు నమ్మకండి, నేను కూడా బిగ్ బాస్ విన్నర్ అవుతారని చాలా చెప్పారు అన్నట్టుగానైతే పంచ్ వేస్తాడనమాట. అలాగే అమర్, మీరు కూడా విన్ అయ్యేటట్టున్నారు, కాకపోతే కింద ఉన్న వాళ్ళు మిమ్మల్ని లాగేస్తున్నారు అంటూ అయితే మానస్ గురించి చెప్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ కూడా చాలా ఫన్ క్రియేట్ అవుతూ ఉంటుంది, అందరూ అయితే నవ్వుకుంటారనమాట. ఇక నెక్స్ట్ అమర్ అండ్ నైనిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఈ సాంగ్ మీద అయితే పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక లెన్స్ పెట్టి ఎల్ఈడి లాగా చేస్తూ ఉంటారనమాట. చాలా కొత్తగా క్యూట్గా ఉంది అంటూ అయితే శేఖర్ మాస్టర్ కూడా చెప్తారు. చాలా బాగా తీశారు, మీ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి అంటూ అయితే మెచ్చుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి అయితే మన పింకీ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో 6 మార్క్స్ అయితే ఇస్తుంది మంచిగానైతే. కానీ అందులో వాళ్ళు చేసిన స్టెప్స్కి ఏమన్నా అటు ఇటు కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి, కొంచెం అక్కడిక్కడ ఫంబుల్ అయ్యాయి అనుకుంటూ కూడా చెప్తుంది. ఇది విన్న జడ్జెస్ అయితే శేఖర్ మాస్టర్ అంటూ ఉంటారు, మీరు మైనస్ పాయింట్స్ చెప్తున్నారు, అలాగే 6 మార్క్స్ కూడా ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దేని ఉద్దేశించి అని కరెక్ట్ క్వశ్చన్ అయితే వేస్తారు. మరి నిజంగానే కదా, 6 ఇచ్చినప్పుడు అంతా బాగుందని చెప్పాలి. ఇక శ్రీదేవి గారు కూడా చాలా ఫైర్ అవుతారనమాట. సో ఇది ఫినాలే స్టేజ్, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు మైనస్ పాయింట్ చెప్పుకుంటూ ఇలా పాయింట్స్ ఇవ్వడం ఏంటి, బ్రహ్మాస్త్ర వాళ్ళ దగ్గర ఉంది, సో ఎందుకు రిస్క్ అని అలా ఇస్తున్నారా అంటూ అయితే చెప్పడం జరుగుతుందనమాట. చాలా సీరియస్గానైతే చెప్తారనమాట. ఇక మానస్ ట్రస్ట్ ఏదో మాట్లాడుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఇక మానస్ వాళ్ళు విన్ అవుతారని చాలామంది అయితే అనుకుంటున్నారు, మరి చూడాలి. ఇక అమర్ అండ్ నైనిక వీళ్ళిద్దరు కలిసి మన మణికంఠ అండ్ పింకీ జంటన, లేకపోతే భాను అండ్ ధనరాజ్ జంటను, ఈ రెండిట్లో ఏదైనా ఒకరిని సేవ్ చేసే ఛాన్స్, అవకాశం అయితే అమర్ అండ్ నైనికకు ఉందన్నమాట. సో వాళ్ళ దగ్గర బ్రహ్మాస్త్ర ఉంటుంది కదా, సో ఎవరు ఎలిమినేషన్ కాకుండా ఉండడానికి దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ ఎవరికి యూజ్ చేస్తారో చూడాలి ఫుల్ ఎపిసోడ్లో. ఎవరిని సేవ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.